వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము తిరుపతిలో ఎలా దర్శనం చేసుకున్నాము, దర్శనానికి ఎంత టైం పట్టింది, ఇంకా కొండపైన చూడాల్సిన టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి అయితే క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మేమైతే ట్రైన్ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రైన్ అయితే ఎక్కేసాము. అక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే తిరుపతి డైరెక్ట్ 1 month బిఫోర్ అయితే బుక్ చేసుకున్నాము. సో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు మేడ్చల్ నుంచి మా చిన్నోడు చూడు ఎలా ఎక్సైట్ అవుతున్నాడో. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం వాటితోనైతే వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ట్రైన్లో విండో వ్యూ చూసుకుంటూ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడు డాడీ దగ్గర విండోస్ పక్కన కూర్చొని బయట వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ట్రైన్ ఎక్కేసాము. మేమైతే 3 టైర్ వేసి బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మా చిన్నోడు వేడికైతే అస్సలు తట్టుకోలేడు. సో ఇదైతే నీట్గా కంఫర్ట్గా ఉంటుందని అయితే మేమైతే ప్రీ బుకింగ్ చేసేసుకున్నాము. అండ్ నేనైతే వీడు బాగా ఏడుస్తాడు అనుకున్న ట్రైన్లో, కానీ విండో వ్యూ చూసుకుంటూ బాగా ఎంజాయ్ అయితే చేశాడు వాడు హ్యాపీగా. నేనైతే కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాను వానికి ఆడుకోవడానికి. ఇంకా మేము కొండపైకి అయితే వచ్చేసాము. ట్రైన్ దిగిన తర్వాత జీప్ తీసుకొని అండ్ అక్కడైతే లగేజ్ చెక్ చేయడానికి ఆపారు. మేమైతే ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. అండ్ ఇలా పైనకైతే వచ్చేసాము. ఫస్ట్ మేమైతే పైనకి వెళ్ళాక ముందుగా రూమ్స్ అయితే తీసుకోవడానికి అక్కడ సిఆర్పి ఆఫీస్ దగ్గరికి అయితే డ్రాప్ చేయమన్నాడు అతని. అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుందామని అనుకున్నాము. మేమైతే రూమ్స్ అయితే ముందు బుక్ చేసుకోలేదు. సో సడన్గా అయిపోయేసరికి ట్రైన్ టికెట్స్ అయితే 1 month బిఫోర్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే కొండపైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము కార్ తీసుకొని. అండ్ ఇక్కడైతే కొంతమంది అయితే వచ్చున్నారు. పైన వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. సో దర్శనానికి ఎంత టైం పడుతుందో చెప్తాను. సో పైనకి వెళ్ళి ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవడానికి మాకైతే 3 hours తర్వాత అయితే మెసేజ్ వస్తుంది ఫోన్కి అని చెప్పారు. అప్పట్లోగా మేము గుండ్లు అయితే చేయించుకున్నాము. సో రూమ్స్ కోసమని ఇక్కడ కొద్దిసేపు అయితే ఆగి ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత రూమ్లో బ్యాగ్స్ పెట్టేసి సుబ్బదం నుంచి ఎంటర్ అయ్యి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే వీళ్ళు బ్రహ్మోత్సవాని కోసం ఏనుగులను అయితే తెచ్చారు. మా చిన్నోడైతే ఎలిఫెంట్స్ని చూసి బాగా ఎంజాయ్ అయితే చేశాడు. మా చిన్నోడి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అందరూ వెతుకున్నారు. అండ్ ఇక్కడైతే వీళ్ళు రథం కూడా వెల్డింగ్ చేసి ప్రిపేర్ అయితే చేస్తున్నారు బ్రహ్మోత్సవాల కోసం. దర్శనం అయిపోయాక మేమైతే పైన చూడాల్సినవన్నీ చూసాము. ఇక్కడ శ్రీవారి పాదాలకు అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ చెట్టుపై అయితే ఉడత కనిపించింది మాకు. ఇదైతే నెక్స్ట్ శిలాతోరణం అయితే వచ్చేసాము. ఇక్కడ 2 కొండలు ఆనుకొని ఉంటాయంట. సో దీన్ని శిలాతోరణం అని అంటారంట. ఇక్కడ వ్యూ అయితే బాగుంది. లోపల గార్డెన్ వ్యూ అయితే నాకైతే బాగా నచ్చేసింది. అండ్ చాలామంది అయితే వచ్చాడు. మా చిన్నోడైతే ఫొటోస్కి క్లిప్స్ ఇచ్చేసాడు ఇలాగా. అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే కిందికి నడవాల్సి ఉంది. గోపాలస్వామి టెంపుల్ అంట ఇది. మొత్తం కొండలపై నుంచి ఇలా కిందికి వెళ్ళాలి. సో మా చిన్నోడికి అయితే నిద్ర వస్తుంది, కానీ వాడు బాగా అయితే కంట్రోల్ చేసుకున్నాడు. ఇక్కడ లోపల మేమైతే చిన్న ర్యాబిట్ని అయితే చూసాము. ఎంత క్యూట్గా ఉందో.
సో లోపలికైతే వెళ్ళాము ఇలా కిందికి నడుచుకుంటూ. ఇక్కడైతే శివుడు గణపతి దర్శనం ఇచ్చారు అండ్ ఒక ఫోటో అయితే దిగాము. విండ్ మిల్స్ అయితే చూసాము. ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది. ఇదైతే శ్రీ మధురం బాబాజీ చరిత్ర అంటే చదవండి. అండ్ ఇంకో టెంపుల్ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇలా కిందికి వెళ్ళిన తర్వాత ఆకాశగంగా అయితే ఉంది అంట. ఇక్కడ పైనుంచి వాటర్ అయితే వచ్చాయి. ఈ వాటర్ అయితే ఎన్నో రోగాలు నయం చేయడానికి వాడతారంట. కొందరైతే గంగా జలంలో అయితే వేసుకొని స్నానం చేయడానికి అయితే వాడతారు. ఈ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా ఫ్రెష్గా అనిపించాయి. మనం నార్మల్గా తాగే వాటర్ కూడా. ఇక్కడ పక్కన అయితే గంగాదేవి టెంపుల్ అయితే ఉంది. సో కింద కొందరు స్నానాలు చేసే వాళ్ళు చేసి అక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారు. కోతి చూసారా ఎలా తింటుందో. సో ఇక్కడ చాలామంది అయితే స్నానం చేసి దర్శనం చేసుకుంటారు అనుకున్నా. మా చిన్నోడు అయితే ఒక ఫోటో దిగేసాడు. అండ్ మేమైతే ఇవన్నీ దర్శనం అయిపోయాక ఉన్న తర్వాత కింద అయితే శ్రీకాళహస్తిలో అయితే పూజ అయితే చేయించుకున్నాము. కానీ ఆ వీడియో క్లిప్స్ అయితే తీయలేదు, పెట్టలేదు నేనైతే. సో శ్రీకాళహస్తి పూజలో కొంచెం మా చిన్నోడు కోఆపరేట్ అయితే చేయలేడు. సో అందుకోసం అయితే నేనైతే వీడియోలు అయితే అసలు పెట్టలేదు. అక్కడైతే మేము కుజదోష పూజ అయితే చేయించుకున్నాము. టికెట్ అయితే 1500 ఉంది. ఇక్కడైతే పెళ్ళి కాని వాళ్ళు, ఇంకా కుజదోషం, ఇంకేదైనా దోషాలు ఉన్న వాళ్ళు అయితే పూజ చేయించుకుంటూ ఉంటారు. సో మీరు కూడా తిరుపతి వెళ్తే అక్కడైతే పూజ చేయించుకోండి. సో రిటర్న్ అయితే మేము రేణిగుంటలో ట్రైన్ అయితే తీసేసుకున్నాము. సో వీడెక్కినప్పుడు అయితే చీకటిగా ఉండే విండో చూడలేకపోయాడు. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవగానే 6కి విండో వ్యూ అయితే చూశాడు. బాగా ఎంజాయ్ చేశాడు మా చిన్నవాడైతే ట్రైన్ జర్నీని. సో ఈ ట్రైన్ మేము కాచిగూడలో దిగి మళ్ళీ అక్కడ నుంచి మేడ్చల్ ట్రైన్ అయితే ఎక్కాము. సో వీడైతే 2 ఫోటోలకు పోజ్ ఇచ్చాడు. సో ఇది అండి మా తిరుపతి జర్నీ. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. బాయ్.